సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా కల్వకుర్తి తాలూకా గౌడ సంఘం ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సంఘం సోదరులందరికీ అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజుల లోపలనే అప్పుడున్న రాజ్యాన్ని అప్పుడున్న నిరంకుశ ప్రభువులను ఎదిరించి బహుజన రాజ్యాన్ని స్థాపించి బహుజనుల యొక్క ధైర్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈరోజు ఆయనను మనం స్ఫూర్తిగా బహుజనులందరం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాలను కొనసాగించాలి. బహుజనులందరం ఐకమత్యమై ఈరోజు జరుగుతున్న అంటే ఈ కాలక్రమేణా జరుగుతున్న అగ్రవర్ణ ఆధిపత్యాన్ని అరికట్టి బహుజన రాజ్యాన్ని సాధించాలి. ఎందుకంటే ఆ రోజు మన ఎవరం కూడా ఐకమత్యంగా లేక మన ఎవరికి కూడా సమాజం పట్ల అవగాహన లేని ఆ దశాబ్దం లోపల కూడా బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించి గోల్కొండ కోట మీద బహుజన జెండా ఎగురవేసిన ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప స్ఫూర్తిదాత మన సర్దార్ పాపన్న గౌడ్. కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మనందరం కూడా బహుజన రాజ్యాధికార సాధన లోపల మనందరం పనిచేయాలని, బహుజనులందరం ఐకమత్యంగా ఉండి బహుజన రాజ్యాధికార సాధన లోపల అందరం కృషి చేయాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ గౌడ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పాపన్న గౌడ్ గారు అన్ని కులాలని కలుపుకొని ఈ మన గోల్కొండ కోట పైన దండయాత్ర కొనసాగించినటువంటి వ్యక్తి. మన తెలంగాణ నుంచి మొత్తం భారతదేశంలో పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి. అన్ని కుల వర్గాలను కలుపుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క యువత కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కల్వకుర్తి గౌడ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 374వ జయంతి ఈరోజు వచ్చే మన గౌడ సోదరులందరికీ అభినందనలు. ఈరోజు మనం మళ్ళీ నెక్స్ట్ మనం విగ్రహ ఆవిష్కరణ చేసి మనం అందరం కలిసిమెలిసి ఆవిష్కరణ చేసి అందరం కలిసిమెలిసి దాన్ని ముందుకు సాగుకుండా చేద్దామని నాకు సమయంలో అన్ని కులాల వర్గాలని అందరినీ కలుపుకొని సాకలి, మంగలి, కుమ్మరి అన్ని కులాలను కలుపుకొని అతి తక్కువ సమయంలో 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని అతి తక్కువ సమయంలో ఆయుధాలను తయారు చేసుకొని గోల్కొండ కోటను ఏలినటువంటి విప్లవ వీరుడు మా కులదైవమైనటువంటి సర్దార్ పాపన్న గౌడ్ వారి ఆశయాలకి మేము ఎంతో సంతోషపడుతున్నాము. అంతేకాకుండా ఆయన ఆశయాలను ముందులో తీసుకొని ఆయనతో పాటు మేము కూడా ఉన్నాము. మేము ఒక్కరిమే కాకుండా మా గౌడ కులమే కాకుండా అన్ని కులాల అందరి సామాజిక వర్గంగా అన్ని కులాలను తీసుకొని అందరితో కలిసి ఈ యొక్క దేశం కోసం ఎంత పాటుపడడం జరిగిందో అలాగే మేము కూడా ఈ యొక్క ఆ రోజుల్లోనే 18వ శతాబ్దంలోనే ఢిల్లీ పాలకులకు ముచ్చమటలు పడినటువంటి మహానుభావుడు, ధైర్య సాహసవంతుడు, పరాక్రమశాలి, ధీరోదత్తుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పుకోవచ్చు. గొల్ల గౌన్ల సాకలి మంగలి మాల మాదిగల సైన్యాలను ఏకం చేస్తూ సుమారు 12,000 సైన్యాన్ని ఏకం చేసి దొరలు, దేశముఖుడు, సర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా సామాన్య ప్రజానికానికి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తాళెక్కితే ఏమొస్తుంది అని, ఊరు కొడితే ఏమొస్తుంది అని చెప్పండి, బందర్ బస్తీలను కొట్టాలి, నెల్లూరు బస్తీలను కొట్టాలి, గోల్కొండ కోటని కొట్టాలని చెప్పండి, రాజు కావాలి, రాజ్యం వెళ్ళాలని చెప్పండి, గోల్కొండ ప్రాంతాన్ని జయించేసి 30 సంవత్సరాలు దేదీప్యమానంగా పరిపాలన కొనసాగించినటువంటి మహానుభావుడు, దళిత బహుజన చక్రవర్తిగా కీర్తిపడినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతిని ఇంత ఘనంగా కల్వకుర్తి పట్టణ సంఘం యొక్క ఆధ్వర్యంలో నిర్వర్తించడం అనేది చాలా సంతోషదాయకము. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఈ దళిత బహుజన వర్గాల యొక్క రాజ్యాధికారం రావాలనే యొక్క స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ రోజు ప్రభుత్వం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వర్తించాలని చెప్పడం కూడా శుభపరిణామము. ప్రభుత్వానికి కూడా కల్వకుర్తి గౌడ సంఘం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.